సమావేశం అవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నేను అవినాష్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నియమించిన సందర్భంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో నంద్యాల నుంచి జగ్గపేట, మైలవరం, విజయవాడ, అలాగే మేయర్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా పార్టీ యంత్రాంగం మీద చాలా ఉత్తమమైనటువంటి పార్టీ అందరి మీద ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలు, ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయగలరు. ఎన్నికల్లో నాకు అధికారం ఇవ్వండి, నిత్యావసర వస్తువులు సరుకులు ధరలు తగ్గిస్తామన్నారు, రిజిస్ట్రేషన్ ధరలు తగ్గిస్తామన్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామన్నారు. ఒకటి కాదు, ఏ రకంగా దుష్ప్రచారం చేయాలో, ఏ రకంగా హామీలు ఇవ్వాలో. దుష్ప్రచారంలోనేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా పొరజల్లి, అలాగే ఆసక్తి నుంచి గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తాను, గత ప్రభుత్వం కన్నా మేలు చేస్తాను అని చెప్పాను. ప్రజలందరినీ కూడా మధ్యపెట్టి అధికారంలోకి వచ్చింది దగ్గర 100 రోజులు అయింది. ఈ మధ్యకాలంలో ఈ 100 రోజుల్లో మేము బ్రహ్మాండంగా పనిచేసాము అని చెప్పని, మాది మంచి ప్రభుత్వం అని చెప్పని ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అందిస్తాము. మంచి ప్రభుత్వం అని ఎప్పుడు అనిపించుకుంటుంది? ప్రజలకి వారి సమస్యలు పరిష్కరించి ఎన్నికలకు ముందు వారికి ఉన్నటువంటి వారు చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏ టైంకి, ఏ రోజు, ఏ కార్యక్రమాన్ని అకౌంట్లో నిధులు జమ చేస్తామో చెప్తూ, ఆ రోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేశాము, ఈ పని చేశాము అని చెప్పని ఇంటింటికి పోయి స్టిక్కర్లు అందించాము. కానీ ఈరోజు అదేం లేదు. ఏమీ లేకుండా, ఏమీ చేయకుండా, ఇచ్చినటువంటి మాటలు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఇంటింటికి పోయి స్టిక్కర్లు అందిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విజయవాడ నగరంలో వచ్చినటువంటి వరద సహాయాన్ని, వరదని నివారించేటటువంటి ప్రయత్నం, లేదా ముందుగా వారందరికీ చెప్పి వారందరినీ అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి కార్యక్రమం కూడా కనీసం చేయలేకపోయింది. ప్రభుత్వము అచేతనంగా మారిపోయింది అని చెప్పచ్చు. అనేక సందర్భాల్లో మేము అధికారులకి గుర్తు చేస్తా ఉన్నాం, ఈ రకంగా జరుగుతూ ఉంది అని చెప్పి మేమందరం కూడా ఎన్టీఆర్ జిల్లా నుంచి అందరూ కూడా కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పడం జరిగింది. కానీ ఎన్యూమరేషన్లో కానీ, అలాగే వారికి సంబంధించినటువంటి వరద సహాయాన్ని అందించడంలో కానీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలం చెందింది. వరద బాధితులందరూ కూడా రోడ్ల మీద వస్తారు. దాన్ని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తూ ఉంటారు. మీరు సరైన విధంగా వరద బాధితులందరినీ ఆదుకుంటే సరే, లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా అవినాష్ అందరూ కూడా పోయి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని ప్రజలకి మేము ఉన్నాము అని చెప్పిన ఒక ధైర్యం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలన్నీ కూడా విఫలమైపోయినాయి. ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఈ 100 రోజుల్లోనే మీరు ఎంత తప్పు చేశారో చూస్తే, గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలేంటి, ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటని చెప్పని ప్రజలందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి పార్టీ యంత్రాంగానికి ఒక భరోసానిస్తూ, పార్టీ యంత్రాంగానికి ఒక ధైర్యాన్ని ఇస్తూ, పార్టీ సమర్థవంతంగా సమిష్టిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఒక మోడల్గా పనిచేయాలి, ఉండాలి అని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ విధంగా పార్టీ బలోపేతం చేయాలి, ఏ విధంగా విజయవాడ నగరంలో కానీ, అలాగే మిగతా బయటన్నటువంటి రూరల్ నియోజకవర్గాల్లో, ఎందుకంటే చూసాం ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపిస్తే ఒక మోడల్గా, ఇందాక సమావేశ్ గారు చెప్పినట్టు ఒక మోడల్గా తిరుమూరు నియోజకవర్గాలు తీసుకుంటే, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడు, ఏ విధంగా విలేకరులను బెదిరిస్తున్నారు, ఏ విధంగా అధికారులు బెదిరిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు అని చెప్పి ఇదంతా కూడా చాలా ప్రజాప్రతినిధులు అనేవాడు ఈ 100 రోజుల్లో చేసినటువంటి అకృత్యాల మీద మా పోరాటం కానీ, మా ఆలోచన కానీ ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా రాబోయే రోజుల్లో
ప్రజలకి చేదోడుగా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవిస్తూ ఇది చూసాం మనం. ఈరోజు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే తిరుపతిలో తిరుమలలో లడ్డూలు తయారు చేసేటటువంటి కోర్టులోకి వెళ్తాం, వాళ్ళని విచారించడం, లేకపోతే అక్కడ శ్రీ వైష్ణవులు లడ్డూలు తయారు చేసేటటువంటి వాళ్ళని సిట్టు పిలవడము, విచారించడము, ఇదంతా కూడా ఆచారాలకి, సంస్కృతికి, సాంప్రదాయాలకి విరుద్ధంగా సిట్ అనేది ప్రవర్తిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. Saya, dia dari Bali,